ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని సోమవారం నమస్కారం చేసుకుని మన మనుస్మృతిలో గృహస్థాశ్రమంలో ఉంటే చాలా పాపాలు తగులుకుంటాయి. ఎన్నో మహాపాపాలు అడుగడుక్కి మనల్ని కిందికి లాగేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అందుకని వాటిని తప్పించుకుంటూ మనము గృహస్థాశ్రమాన్ని ఎట్లా పండించుకోవాలని చెప్తూ ఉన్నారు. మనము గృహస్థాశ్రమంలో ఉండడమే కర్మలు చేయడం కోసం ఉంటాము. ఆ చేస్తున్న కర్మలను యజ్ఞాలుగా చెయ్యాలి. అది ముఖ్యము. అందులో 5 రకాల యజ్ఞాలని చెప్తూ ఉన్నారు. మనం వాటిని చూస్తూ వస్తూ ఉన్నాము. దేవత, అతిథి, భృత్య, పితృ ఆత్మయజ్ఞాలు, అహుత, హుత, ప్రహుత, బ్రాహ్మ్యహుత, ప్రాసితాలు, జపతపాలతో అహుతాలు, హోమాలతో, దీపారాధనలతో హుతాలు, భూత బలులతో ప్రహుతాలు, ద్విజులను, పెద్దలను పూజించడంతో బ్రాహ్మ్యహుతాలు, పితరులను, పెద్దలను తృప్తిపరచడంతో ప్రాసితాలు. ఈ విధంగా మనము పేర్లన్నీ చెప్పుకుంటూ వాటిని ఏ విధంగా చేయాలని చూసుకుంటూ వస్తూ ఉన్నాము. స్వాధ్యాయం మాత్రం ఏది చేసినా సరే స్వాధ్యాయము తప్పనిసరి. స్వాధ్యాయం పక్కన పెట్టి, ఆత్మధర్మం పక్కన పెట్టి, ఆత్మయజ్ఞం పక్కన పెట్టి, అహుత యజ్ఞం పక్కన పెట్టి మిగిలినవి ఏవి చేసినా పని చెయ్యవు. ఎందుకంటే జ్ఞానం ఉండదు ఇంకప్పుడు. ఆత్మయజ్ఞం స్వాధ్యాయం ఎందుకు చేయాలి అంటే, స్వాధ్యాయం చేస్తూ ఉంటే జ్ఞానం కలుగుతూ ఉంటుంది. ఆ జ్ఞానంతో మిగిలినవన్నీ యజ్ఞంగా చేయడం తెలుస్తుంది. స్వాధ్యాయం పక్కన పెట్టామంటే జ్ఞానము ఉండదు. కాబట్టి అజ్ఞానంతో ఎంత శ్రద్ధగా కర్మలు చేసినా కూడా అవి ఊరికే కర్మల్లాగా ఉంటాయి. ఆ కర్మలు బంధిస్తాయి. ఆ కర్మ పాశాల వల్ల మళ్ళీ మళ్ళీ జన్మలొస్తాయి. కాబట్టి స్వాధ్యాయాన్ని పక్కన పెట్టి మిగిలిన కర్మల్ని ఎంత శ్రద్ధతో చేసినా వ్యర్థమని అర్థం చేసుకుని, స్వాధ్యాయంతో కూడి ఉన్నవాడై నిత్యము మిగిలిన కర్మలన్నింటినీ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ముందు దేవయజ్ఞం చూసుకున్నాము. అగ్నికి ఆహుతి ఇవ్వడము తప్పనిసరి. ఎందుకు అంటే ఆదిత్యుడి వల్ల వర్షాలు, వర్షాల వల్ల అన్నము, అన్నం వల్ల ప్రజలు అని చూసుకున్నాము. సర్వ ఆశ్రమవాసులు గృహస్థాశ్రమం పైన ఆధారపడి వాటి దైనందిక జీవితాన్ని నడుపుతూ ఉంటారు. కాబట్టి తస్మాత్ గృహస్థాశ్రమమే మిగిలిన ఆశ్రమాలన్నింటికి జ్యేష్ఠము, పెద్దది. గృహస్థాశ్రమమే మిగిలిన ఆశ్రమాలన్నింటికి పెద్ద దిక్కు. మిగిలిన ఆశ్రమాలకు అన్నదానాలు, వస్త్రదానాలు, వాళ్ళకి కావలసిన సదుపాయాలు అవన్నీ గృహస్థాశ్రమమే చూసుకోవలసి వస్తుంది అని మనము పోయిన వారం అంతవరకు చూసుకున్నాం. ఇంక అక్కడి నుంచి ఇంక కొన్ని శ్లోకాలు చూసుకుంటూ వెళ్దాము. సహ సంధార్యః ప్రయత్నేన స్వర్గం అక్షయం ఇచ్చత సుఖం చ ఇహ ఇచ్చత అత్యంతం యః అధార్యః దుర్బలేన దుర్బల ఇంద్రియైః. వాడోడుంటాడు, ప్రతివాడు ఉంటాడు. ప్రతివాడు ఈ గృహస్థాశ్రమంలో ఉన్నవాడు. వాడు అనగానే మగవాళ్ళు మాత్రమే, ఆడవాళ్ళు ఎక్సెప్షన్ కాదు. గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు అందరూ ఏదో ఒకటి అనాలి కాబట్టి వాడు అని దుమ్మువుల్లో ఒకటి చెప్తూ ఉంటారు ఎక్కడైనా సరే. కాబట్టి ఆ గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటారు? వాళ్ళకి కొన్ని స్పెసిఫిక్ లక్షణాలుంటాయి. క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. చాలా స్పెసిఫిక్‌గా వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి పనికొచ్చే చిహ్నాలుంటాయి. అవేంటంటే వాడికి అక్షయమైన స్వర్గం కావాలని ఇచ్చ ఉంటుంది. వాడికింకా గొప్ప స్వర్గ లోకాలు కావాలి, గొప్ప స్వర్గ సుఖాలు కావాలి అన్న కోరిక ఉంటుంది చనిపోయిన తర్వాత. ఇక్కడ బతికున్నంత వరకు రకరకాల సుఖాలు కావాలని ఇచ్చ ఉంటుంది.
ఇహంలో సుఖం గావాలి వాడికి, పరంలో స్వర్గం గావాలి వాడికి. ఇవి కావాలన్న ఇచ్చ. ఇవి కావాలన్న ఇచ్చ. ఈ కోరికలతోటే ఉంటాడు వీడు. అందుకనే వాడేం చేస్తాడు, మామూలు ఇచ్చ గాదు, మామూలు సుఖాలు గాదు, అత్యంతమైన సుఖాలు గావాలి వీడికి. అంతులేని సుఖాలు ఇక్కడ బతికున్నప్పుడు భూమి మీద గావాలి. అక్షయమైన నాశము లేని సుఖాలు అక్కడ స్వర్గంలో చనిపోయిన తర్వాత గావాలి. అక్షయమైన స్వర్గ సుఖాలు గావాలి, అనంతమైన, అత్యంతమైన ఇహ సుఖాలు గావాలి, వాడికి అన్నీ గావాలి. కానీ మాత్రం వాడు ఇంద్రియాలను మాత్రము ధరించడంలో దుర్బలుడు. వాడి ఇంద్రియాలన్నీ దుర్బలంగా ఉంటాయి, బలహీనంగా ఉంటాయి. వాడి మనస్సు ముఖ్యంగా బలహీనతలతో ఉంటుంది. ఏవేవో మోహాలతో బలహీనంగా ఉన్న మనసు. ధర్మబలం లేకుండా బలహీనంగా ఉన్న మనసు. జ్ఞానబలం లేకుండా బలహీనంగా ఉన్న మనసు. అటువంటి దుర్బలమైన మనస్సు మిగిలిన ఇంద్రియాల్ని నడిపిస్తూ ఉంటుంది. కంటిని, ముక్కును, మూతిని వాటిని. వీటితోటి ఉంటాడు. వీటిని ఇంద్రియాలను, మనసేంద్రియాలను, ఆ ఏకాదశ ఇంద్రియాలను మనవాడు అధార్యః ధరించి పట్టుకోలేడు. వాడికి వాడి ఇంద్రియాల మీద కంట్రోల్ ఉండదు. వాడి ఇంద్రియాలు వాడి కంటికేదో చూడాలనిపిస్తుంది. వాడి మనసుకేదో చెయ్యాలనిపిస్తుంటుంది. వాడి కాలుకు ఎక్కడికో వెళ్ళాలనిపిస్తుంటుంది. అవన్నీ ఎట్లా చెప్తే వీడు అట్లా వింటుంటాడు. వాటిని కంట్రోల్ చేసే శక్తి అయితే లేదు గానీ, ఇంద్రియాల్ని ధరించేందుకు వాడికి ఆ ధైర్యము, ఆ ధృతి, ఆ ధర్మము, ఆ జ్ఞానము ఏమీ ఉండవు. దుర్బలమైన వాడి ఇంద్రియాల్ని వాడు ధరించి పట్టుకోలేడు. కానీ, ఆ మనస్సు నిండా మాత్రం కోరికల్ని ధరిస్తాడు వాడు. సమ్యక్కుగా ధరించి కూర్చుంటాడు. మనస్సు నిండా కోరికల్ని పట్టుకుంటాడు. ఇంద్రియాల్ని మాత్రం పట్టుకొని వాడి వశంలో పెట్టుకోలేడు. అటువంటి దుర్బలుడు వాడు. మానసికంగా చాలా బలహీనంగా ఉంటాడు. కానీ మాత్రం కోరికలు ఎంత ఉంటాయో, అందుకనే చాలా ప్రయత్నాలు చేసుకుంటుంటాడు. ఏవో కోరికలున్నాయి మరి. ఇహంలో అత్యంతమైన సుఖం గావాలి. పరంలో వాడు చచ్చిపోయిన తర్వాత అక్షయమైన స్వర్గ సుఖాలు గావాలి. కాబట్టి ప్రయత్నాలన్నీ ధరిస్తాడు. ఇంద్రియాల్ని మాత్రం ధరించలేడు. ఈ లక్షణాలతో ఎవరుంటారో వాళ్ళందరూ వెళ్లి గృహస్థాశ్రమంలోనే ఉంటారు. మొత్తం అందరూ వెళ్లి అందులోనే ఉంటారు. గృహస్థాశ్రమంలో ఉన్నట్టుగా కనిపించినా గూడా ఎవరైతే ఇంద్రియాల్ని ధరించగలరో, ఎవరైతే కోరికలను దాటారో, ప్రయత్నంతో సంబంధం లేకుండా వాడు యదృచ్ఛా లాభ సంతుష్టః అయి ఉంటాడో, వాడు గృహస్థాశ్రమంలో ఉన్న, బ్రహ్మచర్యంలో ఉన్న, వానప్రస్థంలో ఉన్న, సన్యాసంలో ఉన్న ఒకటేలాగా ఉంటాడు. వాడి మనసుని వాడు ధరించాడంటే మాత్రము మిగిలినవేవి ధరించవలసిన పనిలేదు. వాడి మనసు వాడి వశంలో ఉన్నది అంటే, ఇంక వాడికి ఇచ్ఛలు ఉండవు, అందుకు ప్రయత్నాలు ఉండవు. కోరికలుంటాయి, వాటి కోసం ప్రయత్నాలుంటాయి. వాటినెందుకు వీడు ధరిస్తాడు మనసు నిండా అంటే, వీడు ఇంద్రియాల్ని ధరించలేడు గాబట్టి. ఇంద్రియాల్ని ధరించలేని వాళ్ళు, కోరికలను ధరించిన వాళ్ళు, వాళ్ళు బయటికి బాహ్యంగా ఏ ఆశ్రమంలో ఉన్నట్టు కనిపించినా గూడా అందరూ సంసారులే అయి ఉంటారు. అయితే మనసుని ధరించిన వాళ్ళు, వాళ్ళు బయటికి కనిపించడానికి ఏ ఆశ్రమంలో ఉన్నట్టు కనిపించినా గూడా వాళ్ళందరూ బ్రహ్మ మార్గంలోనే ఉంటారు. ఇక్కడ మన వాళ్ళు పాపము దుర్బలమైన ఇంద్రియాలతో ఉంటారు. వాటిని వీళ్ళు కంట్రోల్ చేయలేరు. వీళ్ళ మనసేంద్రియాలు కంట్రోల్ చేసి లాగుతుంటాయి. ఎక్కడికో దగ్గరికి తిరగాలని కాలు, ఏదో ఒకటి పట్టుకోవాలి, ఏదో ఒకటి తెంపుతూ ఉండాలి, ఏదో ఒకటి విరగ్గొడుతూ ఉండాలి, ఏదో ఒకటి పట్టుకుంటూ ఉండాలని చేతులు, ఏదో చూస్తూ ఉండాలని కళ్ళు. ఆ ఇంద్రియాలు, ఆ ఇంద్రియాల వెనక ఉన్న బుద్ధి లేని మనసు ఏవి చెప్తుంటే వీడు అవే వింటుంటాడు. కోరికలతో మాత్రం బాగా నిండి ఉంటాడు. అటువంటి మనవాడు జారిపోకుండా ఆపడం కోసము చాలా కంట్రోల్ సిస్టమ్స్ అన్నీ పెడుతుంది మన శాస్త్రం. ఎందుకిన్ని నియమాలు పెడుతుందంటే మనవాడు జారిపోకుండా కనీసం ఆగుతాడని. కాస్త వదిలిపెడితే వాడి మనసేంద్రియాలు వాడు ఈడ్చుకుని పోతూ ఉంటే అసలే కోరికలతో ఉన్నవాడు ఇంకెందుకు గాకుండా పోతాడని
వాడికి అన్ని రకాలుగా కట్టుదిట్టాలు పెడుతుంది. కంచెలన్నీ పెడుతుంది. ఆ పశువుల పాకలో ఉన్నట్టు రకరకాల బంధాలతో, పాశాలతో కట్టుబడి పశువుల్లాగా, జంతువుల్లాగా ఉన్న మనుషులు కట్టుదప్పిపోయి ఇంకా వాళ్ళని వాళ్ళు చెడగొట్టుకుని, మిగిలిన మొత్తాన్ని చెడగొట్టకుండా, వాళ్ళని ఒక పద్ధతిలో ఉంచడం కోసమే ఇన్ని విధాలుగా రకరకాల కట్టుబాట్లన్నీ మన శాస్త్రాలు కల్పించి ఉంచాయి. వీడిని జాగ్రత్తగా కట్టేసి ఉంచడం కోసమే. వాడు ఇంకా రకరకాలుగా చేలోబడి మేస్తూ వాడిని చెడగొట్టుకుని మొత్తాన్ని పాడు జేయకుండా. ఈ కట్టుబాట్లన్నీ ఎందుకు అంటే ఇటువంటి వాళ్ళ కోసమే. నేను ఇటువంటి వాడిని గాదు. నేను మాత్రం అసలు ఏ కోరికలు లేవు నాకు. ఇహంలో సుఖాలు గావాలని లేదు. ఏదో ఏదుంటే దాంతోటే ఉంటాను. స్వర్గం కావాలన్న కోరిక, ఆశ గూడా లేదు. ఏం ప్రయత్నాలేమీ లేవండి. నా మనసు అవి గూడా బలంగానే ఉన్నాయి. ఏమి బలహీనతలు లేవండి అని ఒకవేళ మీకనిపిస్తూ ఉన్నదంటే నేనింత జెప్తుండగా కూడా, వెంటనే మళ్ళీ కూర్చొని ఆలోచించుకోండి. మీ మనసు మీకు చాలా విషయాలు చెప్తుంది. చాలా మభ్యపెడుతుంది. చాలా మోహంలో ఉంచుతుంది, ముంచుతుంది మీ మనసే మిమ్మల్ని. జ్ఞానబలం లేని మనస్సు మోహంతో నిండి అది చాలా జస్టిఫికేషన్స్ తోటి ధాటిగా వాదించి, నేను బలంగా ఉన్నాను. నాకేమి బలహీనతలు లేవు. నాకు మోహాలు లేవు అని అదే చెప్తుంది మీకు. మీ నోటితోటి మళ్ళీ మీ నోరుని అదే కంట్రోల్‌లో ఉంచుకొని అదే అనిపిస్తుంది కూడా. నిజంగా నిజాయితీగా కూర్చొని జ్ఞానంతో ఆలోచించుకోండి. మీరిక్కడ లేమంటే మంచిది. శుభం మీకు నమస్కారం. ఇక్కడ ఉన్నాము అని ఒకవేళ తెలుసుకోగలిగిన వాళ్లకు మీకు కూడా శుభమవుగాక. మీకు నమస్కారం. అటు ఇటు గాకుండా ఉన్నవాళ్ళెవరైనా ఉంటే ఇంకా జాగ్రత్తగా ఉండండి. మీకు గూడా నమస్కారం. ఇప్పుడు ఇటువంటి వాళ్ళు, మనవాళ్ళు. వాళ్ళ కోసం ఇన్ని కట్టుదిట్టాలన్నీ పెట్టింది గదా మన శాస్త్రం. వాటిని ఇంకా కొంచెం చూసుకుంటూ వెళ్దాం. ఋషయః పితరः దేవాः భూతాని అతిథయః తథా ఆశాసతే కుటుంబిభ్యః తేభ్యః కార్యం విజానత. ఏ కుటుంబీకులైతే తెలిసిన వాళ్ళై ఉన్నారో, విజ్ఞానం కలిగిన వాళ్ళు జనరల్‌గా జ్ఞానం కలిగిన వాళ్ళు, బుద్ధి కలిగిన వాళ్ళై ఉంటే కుటుంబీకులు, గృహస్థులు వాళ్ళ చేత తేభ్యః ఋషులు, పితరులు, పెద్దలు, వృద్ధులు, దేవతలు, భూతాలు, ప్రాణులు, అతిథులు వీళ్ళందరూ గూడా ఈ కుటుంబీకుల పైనే ఆశలు పెట్టుకుంటారు. వాళ్ళు కర్మలు చేసి పొట్టకూటి కోసము సంపాదించుకుని, తెచ్చుకుని, వండుకుని ఇవన్నీ చెయ్యరు. కుటుంబీకుల పైనే వాళ్ళు ఆశలు పెట్టుకుంటారు. కుటుంబీకులనే మిగిలిన ఆశ్రమాల వాళ్ళు ఆశ్రయిస్తారు. ఈ విషయం విజానత తెలుసుకున్న వాళ్ళు ఈ మిగిలిన వాళ్ళందరూ, మిగిలిన ఆశ్రమాల్లో ఉన్న వాళ్ళందరూ మా మీద ఆధారపడి ఉంటారు. వాళ్ళందరికీ మేమే పెద్ద దిక్కు. ఆశ్రయమై ఉండవలసి ఉన్నది. మేమే ఆధారము. కాబట్టి వాళ్ళను ధరిస్తాము అని తెలుసుకుని ఆ విధంగా ప్రవర్తించడము కార్యం చేయవలసి ఉన్నది. గృహస్థులకు ఉన్న కర్తవ్యమేమి అంటే మిగిలిన వాళ్ళందరినీ భరించడము. అందరు నా మీదే ఆధారపడి ఉంటారు. ఎంతమందిని జూస్తానమ్మా నేను? ఎంతమందిని జూస్తాను? అందరిని నేనే జూడాలి. నేను ఒక్కడినే జూడాలి ఇంతమందిని అని విసుక్కోరాదు. మరెందుకెళ్ళావు అందులోకి గృహస్థాశ్రమంలోకి? కాబట్టి భరించు. గృహస్థాశ్రమంలో ఉంటాను, కోరికలతో ఉంటాను. నా మనసేంద్రియాల్ని కంట్రోల్ చేసుకోలేను. కర్మలు చేసుకుంటాను, సంపాదించుకుంటాను. కానీ మిగిలిన వాళ్ళని పట్టించుకోను. ఎవరిని చూడను అంటే పాపాన్ని వండుకుని తింటున్నావు అని ఆల్రెడీ చెప్పారు భగవద్గీతలో. అదైనా ఉంటుంది, ఇదైనా ఉంటుంది. అయితే నువ్వు మనసేంద్రియాల్ని ధరించు. లేదా వాటిని నువ్వు నిగ్రహించలేకపోతే మిగిలిన మొత్తం ఆశ్రమాల్ని ధరించు. మనసేంద్రియాల్ని ధరించలేవు, కోరికలను ధరిస్తావు, మిగిలిన వాళ్ళని పట్టించుకోవు అంటే ఏమైపోతావు? కట్టుదప్పిపోతావు. స్వాధ్యాయేన అర్చయేత్ ఋషీన్
హోమైః దేవాన్ యథావిధి పితॄన్ శ్రాద్ధైః చ నృన్ అన్నైః భూతాని బలికర్మణా. ఇదే విషయం ఎన్ని రకాలుగైనా చెప్తారు. ఎన్ని రకాలుగైనా చెప్తారు. ఋషులను ఎట్లా మనము అర్చిస్తాము? ఋషులను అర్చించాలి అంటే ఎట్లా? స్వాధ్యాయేన. వాళ్ళు మన కోసము ఎన్నో శాస్త్రాలు రాసిచ్చారు. వాటన్నింటినీ చదువుకుని, అర్థం చేసుకుని, ఆచరిస్తూ మిగిలిన వాళ్ళకి తత్వతః వాటిని చెప్తూ బ్రతకడము స్వాధ్యాయము. ఇది చేయడం వల్ల ఋషి రుణము తీర్చుకుంటాము. దాని పేరు ఋషి యజ్ఞము. తర్వాత పితరులకేం చేస్తాము మనము అంటే పితॄన్ శ్రాద్ధైః. శ్రద్ధగా వాళ్లకు అన్నాలన్నీ పెట్టడము, వాళ్లకు కావలసిన సదుపాయాలన్నీ సమకూర్చడము, వాళ్ళు ప్రశాంతంగా ఉండే విధంగా చూడ్డము, ఇవన్నీ శ్రద్ధగా చెయ్యడము శ్రాద్ధము. ఆ విధంగా చెయ్యడము పితరులకు మనం చేసే యజ్ఞము. ఆ తర్వాత దేవతలకేం చేస్తాము? హోమైః దేవాన్. హోమాలతో, హవిస్సులతో దేవతలను పూజిస్తాము. దానితో దేవయజ్ఞం పూర్తవుతుంది. తర్వాత భూతయజ్ఞం ఎట్లా? భూతాని బలికర్మణ. భూత బలులు అంటే భూతాలకు, ప్రాణులకు భోజనం పెట్టడం ద్వారా భూత యజ్ఞము పూర్తవుతుంది. అట్లానే అతిథులకు మనం చేసే సేవ ఏమి? అన్నాలు, భోజనాలు పెట్టడంతో మనకు అతిథుల యజ్ఞము పూర్తవుతుంది. ఈ రకంగా ఈ పంచ మహాయజ్ఞాలను అనుదినము చేస్తూ ఉండాలి మన కుటుంబీకులు. ఋషులను స్వాధ్యాయంతో అర్చించవలసి ఉంటుంది. దేవతలను హోమాలతో అర్చించవలసి ఉంటుంది యథావిధిగా. శ్రాద్ధాలతో పితృదేవతలను, పెద్దలను, వృద్ధులను, అనుభవ వృద్ధులను, జ్ఞాన వృద్ధులను, వయోవృద్ధులను అర్చించవలసి ఉంటుంది, పూజించవలసి ఉంటుంది. అట్లానే అన్నాలతో, అన్నపానాదులతో, భోజనాలతో మనుషులను మనము గౌరవించవలసి ఉంటుంది. భూత బలులతో ప్రాణులకు మనము సేవ చేయవలసి ఉంటుంది. అయిపోయింది కదా అనుకుంటే కాదు. ఇంకా దీని గురించి అసలు ఇవన్నీ మళ్ళీ ఒక్కొక్కటి ఏ విధంగా చెయ్యాలని ఇంకా విడమర్చి చెప్తూ ఉన్నారు ఇక్కడి నుంచి. ముందు శ్రాద్ధం చూద్దాము. పితరులకు అంటే పెద్దలకు అని అర్థము. పాతి రక్షతీతి అని ఎవరైతే పాలిస్తారో, ఎవరైతే రక్షిస్తారో మనల్ని వాళ్ళ జ్ఞానంతో, వాళ్ళ అనుభవంతో, వీటితో పాటే మనకు జన్మనిచ్చి అన్ని విధాలుగా మనల్ని రక్షించిన వాళ్ళు ఎవరున్నారో, రక్షిస్తూ ఉన్న వాళ్ళు ఎవరున్నారో అటువంటి వాళ్ళందరూ పితరులు. విద్యాదానం చేసిన వాళ్ళు, అందులోకే మళ్ళీ అనుభవము, జ్ఞానము రెండు. అనుభవం కలిగిన వాళ్ళు కూడా మనకు జ్ఞానదానం చేస్తారు, చదువుకున్న వాళ్ళు కూడా జ్ఞానదానం చేస్తారు. వాళ్ళందరూ పైగా జన్మనిచ్చిన తల్లిదండ్రులు. వీళ్ళందరికీ అంటే నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మాత్రమే నేను శ్రద్ధగా వండి పెడతాను, పక్కవాడికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు నేను పట్టించుకోను కాదు. ఎవరికి జన్మనిచ్చినా సరే వాళ్ళు తల్లిదండ్రులే. చదువు చెప్పిన వాళ్ళందరూ తల్లిదండ్రులే. బుద్ధి చెప్పిన వాళ్ళందరూ తల్లిదండ్రులే. వాళ్ళందరికీ మనము ఏ విధంగా శ్రాద్ధ కర్మ చెయ్యాలి అని చెప్తూ ఉన్నారు. ఎవరు వీళ్ళందరూ? బ్రతికి ఉన్న వాళ్ళే. చచ్చిపోయిన తర్వాత పిండ ప్రదానాల గురించి ఇక్కడ చెప్పట్లేదు. బ్రతికి ఉండగా శ్రద్ధగా వాళ్లకు మనం ఏమి చెయ్యాలి పెద్దలకు అని ఈ 46వ శ్లోకంలో చెప్తున్నారు. కుర్యాత్ అహహ అహహ శ్రాద్ధం అన్నాద్యేన ఉదకేన వా పయోమూల ఫలైః వా అపి పితృభ్యః ప్రీతిం ఆవహన్. అహరహము ప్రతిరోజు పితృభ్యః పెద్దలకు ప్రీతి కలిగే విధంగా కుర్యాత్ చేయవలసి ఉన్నది. ఇది ఒక కర్తవ్యము. కుర్యాత్ అంటే చేయవలసి ఉన్నది, నీ కర్తవ్యము అని అర్థం. నీ కర్తవ్యం ఏమి అంటే ప్రతిరోజు శ్రాద్ధాన్ని,
శ్రాద్ధం అంటే శ్రద్ధగా చేసే కర్మ అని అర్థము. శ్రద్ధగా ఏం చెయ్యాలి అంటే అన్నాదులు, ఉదకాదులు, అన్నపానాలు, అన్నము, నీళ్ళు మొదలైనవి వాళ్ళకేమి కావాలో అవేముంటాయి వాళ్ళకు అన్నము, నీళ్ళేముంటాయి జనరల్లీ పయస్సు, పాలు, మూలాలు, కందమూలాలు, ఫలాలు ఇటువంటివే గదా పెద్దలు కోరుకునేది. ఒకవేళ పెద్దలు ఎంత వండి వడ్డించినా గూడా ఇంకా ఏదో తక్కువయిందని, అది బాలేదని, ఇది రుచి సరిగ్గా లేదని, రకరకాలుగా అప్రీతి చెందుతూ ఉన్న వాళ్ళ గురించి గాదు చెప్తూ ఉన్నది. వయస్సు పెద్దదయిన తర్వాత వయోవృద్ధులు లేదా జ్ఞాన వృద్ధులు, అనుభవ వృద్ధులు టెక్నికలీ వాళ్ళ అనుభవం వల్లనో, జ్ఞానం వల్లనో, వయస్సు వల్లో ఏదో కొంత పాలో, పళ్ళో పుచ్చుకుంటారు. లేదా కొంచెం వాళ్ళు తినగలిగిన సాధు భోజనాన్ని భుజిస్తారు. వాళ్ళకేది కావాలో దాన్ని ప్రీతిగా పెద్దలకు పెట్టడాన్ని శ్రాద్ధం అంటారు. ఇంకా ఈ పితరులను శ్రాద్ధంతో పూజించడం అన్నది, అర్చించడం అన్నది అయిన తర్వాత ఇంకిప్పుడు దేవతా పూజలు, భూత బలుల గురించి చెప్తూ ఉన్నారు. వీటిని చూసుకుంటూ వెళ్దాము. వైశ్వదేవస్య సిద్ధస్య గృహ్యే అగ్న్యౌ విధిపూర్వకం ఆభ్యః కుర్యాత్ దేవతాభ్యః బ్రాహ్మణః హోమం అన్వహం. విధిపూర్వకంగా ఆ బ్రాహ్మడు బ్రహ్మ మార్గంలో ఉన్నవాడు, చదువుకున్నవాడు, విజానత అనేది చెప్పారో ఇక్కడ, వివేక జ్ఞానం కలిగినవాడు. వీళ్ళందరూ నా పైన ఆధారపడి ఉంటారు, వాళ్లకు నేనే ఆశ్రయము అని తెలుసుకుని ఆ విధంగా మసలుతూ ఉన్నవాడెవడున్నాడో చదువుకున్నవాడు, వాడు బ్రాహ్మడు. పైగా స్వాధ్యాయం చేస్తున్న వాళ్ళు బ్రాహ్మలు. బ్రాహ్మలకు స్వాధ్యాయం అన్నది లక్షణం ఉంటుంది అని మనం పైన చూసుకున్నాం. ఇంతకుముందు మన మనువు గారు చాతుర్వర్ణ్యాల గురించి చెప్తూ ఉన్న సమయంలో ఇది ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వచ్చారు. కాబట్టి వాళ్ళు బ్రాహ్మలు. బ్రహ్మ మార్గంలో ఉన్నారు. వేదం చెప్పిన విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారంటే అటువంటి వాళ్ళు విధిపూర్వకంగా చదువుకున్న వాళ్ళు, బుద్ధి కలిగిన వాళ్ళు, వివేక జ్ఞానం కలిగిన వాళ్ళు అని అర్థం. వాళ్ళు ప్రతిరోజు ఏం చెయ్యాలంటే సిద్ధస్య సిద్ధాన్నము వంట చేసుకోవడం దగ్గర నుంచి మొదలుపెట్టి చెప్తున్నారు. వాళ్ళు వంట చేసుకున్నాక ఇంకా గృహ్యే అగ్న్యౌ ఆ వంట వండిన అగ్ని ఉన్నది గదా! ఏ అగ్నిలోనైతే వంట పచనం చేసుకున్నారో వాళ్ళు భోజనాన్ని తయారు చేసుకున్నారో సిద్ధము, ఆ సిద్ధాన్నాన్ని వాళ్ళేం జెయ్యాలంటే అన్వహం ప్రతిరోజు అదే అగ్నికి హోమంగా, అదే అగ్నిని హోమంగా అందులో ఆహుతి ఇవ్వవలసి ఉంటుంది. ఆభ్యః దేవతాభ్యః వైశ్వదేవస్య వైశ్వదేవులు విశ్వంలో ఎన్నో దేవతా స్వరూపాలు మనము ఆ పూటకి ఆ అన్నం తినడానికి ఎంతో సహకారం చేస్తాయి. అవి ఉపకారం చేస్తాయి కాబట్టే మనకు ప్రతి పూట ఆ అన్నము దక్కుతూ ఉన్నది. ప్రతి పూట మనం అక్కడ కూర్చొని మన పళ్ళెంలో అన్నం పెట్టుకుని ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటున్నామంటే ఎక్కడి నుంచి వస్తుంది ఆ అన్నము అన్న కృతజ్ఞతా భావము, గ్రాటిట్యూడ్ ఉండాలి. విశ్వదేవతలుంటారు. విశ్వం నిండా దేవతా శక్తులుంటాయి. అవన్నీ కలిసి వస్తేనే మనకు ఆ పూటకి అన్నం ముద్ద దొరికేది. కాబట్టి మనం వండుకుని తింటూ ఉన్న అన్నాన్ని, ఆ సిద్ధాన్నాన్ని, ఆ అన్నము మనకు సిద్ధింపజేసిన దేవతా శక్తులే ఉన్నాయో వాటిని తలుచుకుని తింటే అదప్పుడు పాపం వండుకుని తిన్నట్టు కాదు. ఒకవేళ ఆ అన్నం తింటున్న సమయంలో అన్నం ఎక్కడి నుంచి వస్తుందన్న ఆలోచన కూడా లేకుండా, గ్రాటిట్యూడ్ లేకుండా, కృతజ్ఞత లేకుండా ఒకవేళ ఎవడైనా అన్నం తిన్నాడంటే వాడి పాపాన్ని వండుకుని తింటూ ఉన్నట్టే. వాడు చాలా జారిపోతాడు, నశించిపోతాడు. కాబట్టి విశ్వదేవతలకు ఆ సిద్ధాన్నాన్ని హోమంగా ప్రతిరోజు అన్వహము ప్రతిరోజు కుర్యాత్. కుర్యాత్ అంటే కర్తవ్యం అని అర్థము. చెయ్యవలసి ఉన్నది విధిపూర్వకంగా.
ఆ దేవతలకు అదే గృహ్యాగ్నిలో ఆ సిద్ధాన్నాన్ని హోమంగా సమర్పించవలసి ఉంటుంది. హవిస్సుగా. ఎట్లా? అది గూడా చాలా పద్ధతి ఉన్నది. అగ్నేః సోమస్య చ ఏవ ఆదౌ తయోః చ ఏవ సమస్తయోః విశ్వేభ్యః చ ఏవ దేవేభ్యః ధన్వంతరయః ఏవ చ కుహ్వై చ ఏవ అనుమత్యై చ ప్రజాపతయే ఏవ చ సహ ద్యావా పృథివ్యః చ తథా స్విష్టకృతే అంతతః ఏవం సమ్యక్ హవిః హుత్వా సర్వదిక్షు ప్రదక్షిణం ఇంద్ర అంతక అప్పతి ఇందుభ్యః సానుగేభ్యః బలిం హరేత్. ముందేం చెయ్యాలంటే, ఇంతకు ముందు చేసేవాళ్ళు ఇప్పుడు అవకాశం తక్కువ. మనకు స్టవ్స్ అవన్నీ ఉన్నాయి గాబట్టి, వంట చేసేప్పుడు కట్టెల పొయ్యిలో అట్లా వంట చేస్తూ ఉన్నప్పుడు, ఆ అగ్ని భగవానుడు, అగ్నిదేవుడు వంట పాపం వండి మనకు అన్నంగా ఇస్తూ ఉన్నాడు. లేకపోతే బియ్యం ఎట్లా తింటాము, పప్పు ధాన్యాలు అట్లనే ఎట్లా తింటాము. పళ్ళు లేదో కాయగూరలు తినాలంటే గూడా వండుకొని తినాలి. పళ్ళొక్కటే వదిలిపెట్టి, ఏదో శాకాహారాలు, ఆకులు పక్కన పెట్టి మిగిలినవేవైనా సరే వండుకొని తినాలి. ఎక్కడి నుంచి వస్తుంది మనం వండుకున్న అన్నము? వండి పెడుతూ ఉన్న అగ్నిదేవుడికి ముందు నమస్కారం చెయ్యాలి. కాబట్టి ఏం చేయాలంటే కొంచెం అగ్నిని పక్కకు జరిపి, వంట చేస్తూ ఉన్న పాతకాలంలో చేసేవాళ్ళు, వంట చేస్తున్న అగ్నిలో నుంచి కొంచెం అగ్నిని పక్కకు జరిపి, మనం వండుకున్న సిద్ధాన్నాన్ని అంటే ఉప్పులు, కారాలు, స్పైసెస్ అవన్నీ యేసుకుని గాదు. కొంచెం ఉత్తగా ఉప్పు అవి లేకుండా ఉన్న అన్నాన్ని అక్కడ బలిగా మనము దేవతలకు పెట్టవలసి ఉంటుంది. అగ్నిదేవుడికి పెట్టాలి. ఎందుకు అంటే పాపం ఆయన వండి మనకిస్తున్నాడు. బయట అగ్నిగా మనం తెచ్చుకున్న వంటని వండి పెడుతున్నాడు ఉడికించి. లోపల మళ్ళీ జఠరాగ్నిగా ఆయనే వైశ్వానరాగ్నిగా దాన్ని అరిగించి పెడుతున్నాడు. మన కళ్ళ ఎదురుగా వండి పెడతాడు. మనకు తెలియకుండా మన లోపల దాన్ని అరిగిస్తాడు. శక్తిగా మారుస్తాడు. ఆయన శక్తియుక్తులంతా ఆయన శక్తంతా ధారపోసి వంట వండుతాడు. తర్వాత మళ్ళీ మనం తిన్న అన్నాన్ని అరిగించి మళ్ళీ దాన్ని శక్తిగా మార్చి మనకు బలాన్నిస్తాడు. కాబట్టి ఆయనకి థాంక్స్ చెప్పాల్సిన కనీస బాధ్యత ఉన్నది మనకది కర్తవ్యం. అట్లానే మనం తెచ్చుకున్న తిండి గింజలన్నీ, పప్పులు మొదలైనవన్నీ, ఓషధులు, ధాన్యాలవన్నీ ఎక్కడి నుంచొస్తున్నాయి? వాటికి పుష్టి కలిగించేదెవరు? చంద్రుడు. కాబట్టి చంద్రుడికి సమర్పణగా మనసులో తలుచుకుంటూ మంత్రాలు గూడా ఉన్నాయి చేయదలుచుకుంటే. లేకపోతే కనీసం మనసులో అయినా తలుచుకుంటూ చెయ్యాలి. ముందు ఆదెవ్ చేసిన తర్వాత వీటితో పాటు ఇద్దరు అగ్నిదేవుడు, చంద్రుడు కాక సమస్త దేవతలకు పేరు పేరున థాంక్స్ చెప్పవలసి ఉంది. విశ్వే దేవతలుంటారు. విశ్వం నిండా ఎన్నో దేవతలు అన్నీ కూడి వచ్చి మనకు ఆ పూటకు ఆ ముద్ద తినేందుకు వీలుగా అందిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ నమస్కారం చేసుకోవాలి మనసులో భావన చేస్తూ. ధన్వంతరుడు. ధన్వంతరి ఎవరు? మనకు ఆరోగ్యాన్నిచ్చే దేవత. ఆరోగ్య ప్రదాత. నేను తిన్న అన్నము నాకు జబ్బుగా మారకుండా, మనం తినే అన్నమే మనల్ని తింటుంది. మనము తినే అన్నము సరిగ్గా చూసుకోకుండా తింటే మన ప్రాణాల్ని నశింపచేస్తుంది. అట్లా చేయకుండా మనం తింటున్న అన్నము మనకు ఆరోగ్యాన్నివ్వాలి అని ఆ ధన్వంతరికి నమస్కారం చేసుకొని తినాలి. తర్వాత కుహు అమావాస్య దేవత ఎవరున్నారో, అనుమతి పౌర్ణమి దేవత ఎవరున్నారో వాళ్ళకు కూడా నమస్కారం చేసుకోవాలి. అవి పర్వదినాలు ఆయా సమయాల్లో నీళ్ళన్నీ పొంగుతూ ఉంటాయి. మన అన్న పదార్థాలన్నీ పుష్టిగా మారుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళకి నమస్కారం చేసుకోవాలి. ప్రజాపతి ఎవరైతే నన్ను కాపాడుతూ ఉన్న శక్తి ఉన్నదో విశ్వమంతా వ్యాపించి దానికి నమస్కారం చేసుకోవాలి. నన్ను పాలిస్తూ ఉన్నందుకు. ఆకాశానికి, పృథివికి, భూమికి నమస్కారం చేసుకోవాలి. భూమి ఆకాశాలు లేకపోతే నేనెక్కడుంటాను? ఈ భోజనం ఎక్కడి నుంచొచ్చింది? నేనెక్కడ ఉండి వండుకొని తినగలను? కాబట్టి భూమి, ఆకాశాలకు కూడా నమస్కారం చేసుకోవాలి. అట్లానే స్విష్టకృత్ సుఇష్టము. నాకిష్టమైన వంకాయ కూర, నాకిష్టమైన
బిర్యానీ నాకిష్టమైన ఇంకేదో పాయసము అనుకోని ఇష్టమైనవన్నీ తయారు చేసుకొని తింటావు. అవన్నీ చేసుకోవడానికి నీకు అవకాశం ఇచ్చిన విశ్వశక్తి ఏదున్నది? నీకా ఇష్టాన్ని కలిగిస్తున్నదేదున్నది? నువ్వు తింటే నాకెంత ఇష్టమో, నాకు చాలా బాగుంది అన్న ఆ భావన కలిగిస్తున్న దేవత, ఆ శక్తి ఏదున్నది? ఆ ఇష్టాన్ని కలిగించే దేవత నీలో లేకపోతే నీకా ఇష్టం కలిగిందన్న భావన కలుగుతుందా? తిన్న అన్నం తింటే గూడా అన్నం తిన్నా, గడ్డి తిన్నా, చెక్క పొట్టు తిన్నా నీకు ఒకటేలాగా అనిపిస్తే ఇంకా సంతోషంగా నువ్వు బ్రతకడం కష్టము. నువ్వు తింటూ ఉన్నది తిన్నందుకు నీకు సంతోషం కలిగించాలి. నీకు ఇష్టమైనట్టుగా అనిపించాలంటే, ఆ విధంగా నీ మనసులో భావన కలిగించే శక్తి ఏదున్నదో దానికి నమస్కారం చెయ్యవు? చివరగా అంతతః ఏవం ఈ విధంగా సమ్యక్‌గా అన్ని విధాలుగా అందరికీ హవిస్సులను పేరు పేరున ఖుత్బా ఇచ్చిన తర్వాత, ఇంక అన్ని దిక్కులకు తిరిగి ప్రదక్షిణ పూర్వకంగా ప్రతి వాళ్ళకు బలింహరేత్ నువ్వు ఆ భోజనాన్ని నువ్వు వండుకున్న సిద్ధాన్నాన్ని కొంచెం కొంచెంగా తీసుకెళ్ళి అందరికీ ఇచ్చి రావలసి ఉంటుంది. ఇంద్రుడికి ఇవ్వవలసి నీ ఇంద్రియాలన్నింటినీ నడిపిస్తున్న ఇంద్రుడికి నువ్వు వండుకున్న భోజనం ఇవ్వవలసి ఉంటుంది. అంతకుడికి నీలోని ఏ పాపములున్నాయో వాటిని నశింపచేసేవాడు అంతకుడు. కాక యముడు నిన్ను నియమిస్తూ ఉన్నవాడు. ఆయనకు ప్రదక్షిణ పూర్వకంగా ఆ దిక్కుకు తిరిగి నువ్వు బలిని భోజనాన్నివ్వవలసి ఉంటుంది. ఆయనకు ముందు పెట్టి థాంక్స్ చెప్పి నువ్వు తినవలసి ఉంటుంది. అప్పుపతి నీళ్ళనిచ్చిన వరుణదేవుడికి ముందు నువ్వు వండుకున్న సిద్ధాన్నాన్ని కొంచెం ఆయనకు పెట్టి, ఆ తర్వాత ప్రసాదంగా నువ్వు తీసుకోవలసి ఉంటుంది. ఇందువు చంద్రుడికి పెట్టి తినవలసి ఉంటుంది. వాళ్ళ అనుచరులతో సహా అందరికీ పేరు పేరున బలిని బలి భోజనాన్ని నువ్వు ముందు పెట్టి వీళ్ళందరూ ఇంకా చాలా మందున్నారు కిందంతా. వాళ్ళందరూ అయిన తర్వాత నువ్వు కూర్చొని తినాలి. వండుకోవడం, మింగడం చేశావంటే పాపం వండుకొని తింటావు, నశించిపోతావు అని చెప్తూ ఉన్నారు. ఇంకా చాలా మంది ఉన్నారు. చాలా శ్లోకాలున్నాయి. నెమ్మదిగా చూసుకుంటూ వెళ్దాము. నేర్చుకున్నంత అవకాశం ఉన్నంత ఆచరిస్తూ వెళ్దాము. ఈ కాలంలో, ఈ సమయంలో అవకాశం లేకపోతే మరి ఏం చెయ్యొచ్చని కూడా మళ్ళీ చివరన మనం జాగ్రత్తగా ఆలోచించుకుందాము. ఇంతకి చెప్పింది చెప్పినట్టు అర్థం చేసుకోకుండా మొండి పట్టుదలలతో చేయడం ముఖ్యం గాదు. ఎందుకు చెప్తున్నారని అర్థం చేసుకొని జాగ్రత్తగా ఆచరించడం అవసరము. తెలుసుకుంటూ, ఆచరిస్తూ, బాగుపడుతూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.